ఇక తెలంగాణలో 10కి పైగా స్థానాలు బీజేపీ గెలుస్తుందని ఎంపీ బండి సంజయ్ జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ కు ఓటు వేశారని, ఇప్పుడు కాంగ్రెస్ మీద కోపంతో ప్రజలు బీజేపీకి ఓటు వేశారన్నారు. మోదీ నాయకత్వాన్ని దేశం మరోసారి కోరుకుంటుందని తెలిపారు. మోదీ సంక్షేమ పథకాలే బీజేపీని గెలిపిస్తాయని అంటున్న ఎంపీ బండి సంజయ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ మనతో ఉన్నారు. సార్, ఎగ్జిట్ పోల్స్ చూస్తున్నారు, తెలంగాణలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ముఖ్యంగా బీజేపీకి అనేక ఉద్యమాల తర్వాత ప్రజా సంగ్రామ యాత్ర కానీ లేకపోతే గత ప్రభుత్వం మీద పోరాటాల తర్వాత బీజేపీకి చాలా ఓటు బ్యాంక్ పెరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లాంటి ఫలితాలను చూడబోతున్నాం? తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో రేపు ప్రకటించబడినటువంటి ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ 10కి పైగా స్థానాలు గెలుచుకోబోతున్నది. ఎందుకంటే ప్రజల ఆశీర్వాదం భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి ఉన్నది. మొన్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన విధానం గుర్తించిన ప్రజలు మేము పొరపాటు చేస్తామని చెప్పి పొరపాటును గుర్తించి ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారికి ఓటేయాలి, భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఏర్పడబోతున్నది. నిధులు రావాలంటే, ఇక్కడ సంక్షేమం ఉండాలంటే, అభివృద్ధి జరగాలంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము పక్కా బీజేపీకి ఓటేస్తామని భావించే ఈసారి ప్రజలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తిరిపిపోతున్నారు. 10కి పైగా స్థానాల్లో మింగలోపోతున్నాం. దేశంలో కూడా మోదీ వేవ్ స్పష్టంగా కనిపిస్తోంది. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా బంపర్ మెజారిటీతో గెలుస్తారు అని చెప్తోంది. ఈ మూడోసారి గెలవబోతున్న బీజేపీకి ఎలాంటి అనుకూల అంశాలు కలిసి వచ్చాయి? ఇవాళ ఇది ప్రధానమంత్రి అభ్యర్థిని నిర్ణయించే ఎన్నికలు. మేము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే మా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారని చెప్పి మేము ప్రకటించడం జరిగింది. ఇలా ఎన్డీఏకి సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానమంత్రి అభ్యర్థి కరువైండు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఓట్లేస్తాం మేము? ఇలా 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ లేదు. ఇవాళ దాంతోపాటు 370 ఆర్టికల్ రద్దు కానీ, అయోధ్యలో రామ మందిర నిర్మాణం కానీ, త్రిపుల్ తలాక్ రద్దు కానీ, ఈ అన్ని అంశాలు కూడా మనకు సానుకూల అంశాలుగా మాకు ఇవాళ ఉపయోగపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ పూర్తి అవినీతిమయం చేసింది ఈ దేశాన్ని. ఎమర్జెన్సీ పేరుతో ప్రజల బతుకులు అతలాకుతలం చేసింది ఇవాళ. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఒక నీతివంతమైన పాలన, నిజాయితీవంతమైన పాలన, ధైర్య సాహసోపేతంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకునే ఒక నాయకుడు కావాలని చెప్పి ప్రజలు భావిస్తున్న తరంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అటువంటి వాళ్ళ యొక్క ఆకాంక్ష నెరవేరేటువంటి అవకాశం ఉండే కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన అంశాలుగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇవాళ నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం ఇవాళ ప్రజలు పెరిగింది. ఏంటంటే వాళ్ళ 10 లక్షల కోట్లకు పైగా నిధులు తీసుకుని తెలంగాణ రాష్ట్రానికి. కాబట్టి మళ్ళీ ఇలా గ్రామాలకు నిధులు వచ్చినాయంటే, నగరాలకు నిధులు వచ్చినాయంటే అవి కేంద్ర ప్రభుత్వ నిధులే. గ్రామాల్లో సంక్షేమ పథకాలు వచ్చినాయంటే అవి నరేంద్ర మోడీ గారి యొక్క చలవే అని చెప్పి ప్రజలు భావించారు. కాబట్టి అన్ని అంశాలను గుర్తించిన ప్రజలు ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా నిర్ణయించుకొని ఇలా సౌత్లో భారతీయ జనతా పార్టీ లేదన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులకు ఇలా ఒక కనువిప్పు కలిగే విధంగా ఇలా తెలంగాణలో కానీ, ఇలా తమిళనాడులో 3 సీట్లు వస్తాయంటున్నారు. అక్కడ అన్నమయ్య గారు చేసిన పాదయాత్ర కానీ, వాళ్ళు చేసిన పోరాటం కానీ, కేరళలో కూడా 2 సీట్లు వస్తాయంటున్నారు. కర్ణాటకలో ఎట్లా పట్టు ఉంది. ఆంధ్రాలో, తెలంగాణలో కూడా మేము పట్టు సాధించడం. ఇలా పోయినసారి 4 భారతీయ జనతా పార్టీ 10 పైగా స్థానాలు తెలంగాణలో గెలుచుకుంటుంది. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వ్యాపించిందని చెప్పడానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం కాబోతున్నాయి. మొత్తంగా తెలంగాణలో మంచి ఫలితాలు సాధిస్తామని, అలాగే దేశంలోనూ మరోసారి మోదీ రాబోతున్నారని బండి సంజయ్ చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు ఈసారి మంచి తీర్పు ఇవ్వబోతున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా అనుకూలంగా ఉన్నాయని ఆయన అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి.